వెల్కమ్ టు విజిల్. జగన్ను ప్రజలు ఘోరంగా ఎందుకు ఓడించారు? కూటమి ప్రభుత్వానికి ఏబీవీ రావు కేసు చెబుతున్న హెచ్చరిక ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మారటం ఒక సాధారణ రాజకీయ సంఘటన. కానీ కొన్ని ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పు కోసం జరగవు. వ్యవస్థలను సరిదిద్దాలని ప్రజల తీర్పు చెప్పినప్పుడు ఆ ఎన్నికలకు ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించింది కేవలం సంక్షేమ పథకాలపై అసంతృప్తితో కాదు, అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడి రాజకీయ ఆయుధంగా మార్చారనే భావన బలపడటంతో వ్యవస్థల విధ్వంసం జరిగింది అని ప్రజలు ఓటు ద్వారా విస్పష్ట తీర్పు ఇచ్చారు. పోలీసు వ్యవస్థ, అందులో భాగమైన సిఐడి, వివిధ దర్యాప్తు సంస్థలు, పరిపాలనా వ్యవస్థలు, రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టం లేని అధికారులపై, జగన్కు ఇష్టం లేని కులానికి చెందిన అధికారులు, పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థలు, ఆఖరికి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను సైతం చెరపట్టారనే అభిప్రాయం సమాజంలో బలంగా ఏర్పడింది. జగనన్కో సాగించిన దమనకాండ, కుల కుంపట్లు, ప్రాంతీయ విభేదాలు, తుని రైలు దహనం, కోడికత్తి, గులకరాయి, కసాయి కదిరి గొడ్డలితో సొంత చిన్నాన్న శరీరాన్ని ఛిద్రం చేస్తూ గొడ్డును నరికినట్టు నరకటం వెరసి ప్రజల అంతిమ తీర్పు 11 సీట్లకే వైసీపీని పరిమితం చేసింది. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కేసు మళ్లీ నాటి పాలనా పరిస్థితులను రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతుంది. 2021లో తనపై జరిగిన శాఖాపరమైన విచారణలో ప్రభుత్వం సమర్పించిన పత్రాల్లో ఫోర్జరీల డాక్యుమెంట్స్ ఉన్నాయని, కల్పిత పత్రాల కట్టుకథల అబద్ధపు సమాచారం ఉందని తాను అప్పుడే రాతపూర్వకంగా తెలియజేశానని ఏబీవీ చెబుతున్నారు. విచారణ అధికారి సిసోడియా పట్టించుకోలేదట. చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా బుట్టదాఖలైందే తప్ప ఎటువంటి చర్యలు లేవని, అందుకే కోర్టుకెళ్ళానని ఏబీవీ రావు సోషల్ మీడియాలో నిన్న పోస్ట్ చేశారు. ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జగన్ పాలనలో అధికార విచారణలోనే నకిలీ పత్రాలు ప్రవేశిస్తే, అవి బయటపడిన తర్వాత కూడా ఎవరూ నేటి వరకు స్పందించకపోతే ఆ వ్యవస్థను ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎలా పరిగణించాలి? చివరకు ఏబీవీ రావు మ్యాజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించి పలువురు మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఒక సూత్రం ఉంది. అదేంటంటే, ప్రభుత్వం ఎంత శక్తివంతమైందైనా సరే చట్టం కంటే పెద్దది కాదు. అధికారులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా న్యాయస్థానాల కంటే పెద్దవారు కాదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ముందు నిలిచిన పరీక్ష కూడా ఇదే. జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను బయట పెట్టిన వారిని గౌరవిస్తున్నారా, లేక వారిని మరిచిపోయి ఆ వ్యవస్థలను నడిపిన వారినే మళ్ళీ కీలక స్థానాల్లో ఉంచారా? ప్రజలకు ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం ఆందోళన కలిగిస్తుంది. జగన్ ప్రభుత్వ కాలంలో వివాదాస్పద పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొన్న అనేక మంది అధికారులు ఇప్పటికీ ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్నారనే భావన ప్రజల్లో బలపడుతుంది. ఈ భావన మరింత బలపడితే ప్రజలు అడిగే ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని ఎందుకు మార్చాం? ముఖ్యమంత్రి కుర్చీలో వ్యక్తిని మార్చటానికా, లేదా పాలనా తత్వాన్ని మార్చటానికా? అక్రమ కేసులు పెట్టిన వారు, నకిలీ పత్రాలు సృష్టించిన వారు, వ్యవస్థలను దుర్వినియోగం చేసిన వారు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా కొనసాగితే ప్రజలు మార్పు వచ్చింది అని ఎలా నమ్మాలి? ఈ కేసు కేవలం ఏబీ వెంకటేశ్వరరావు వ్యక్తిగత పోరాటం కాదు. ఇది ఒక పెద్ద ప్రశ్నకు ప్రతీక. ఆంధ్రప్రదేశ్లో నిజంగా పాలన మారిందా, లేక పాలకులు మాత్రమే మారారా? ఈ ప్రశ్నకు సమాధానం కోర్టుల కంటే ముందు కూటమి ప్రభుత్వం తన చర్యల ద్వారా ఇవ్వాలి కదా. ఎందుకంటే ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఓడించిన తీర్పు ఇంకా అపూర్తి కాలేదు. ఆ తీర్పు రెండో భాగం ఇప్పుడు అధికారంలో ఉన్నవారి చేతుల్లో ఉంది. న్యాయం జరిగితే ప్రజలు మార్పు వచ్చిందని నమ్ముతారు. న్యాయం జరగకపోతే
ప్రజలు మరో నిర్ణయానికి వస్తారు. వైసీపీ, టీడీపీ వేర్వేరు జెండాలు కావచ్చు, కానీ వ్యవస్థలను నడిపే పద్ధతి ఒకటే అనిపిస్తే ప్రజాస్వామ్యంలో అది ఏ ప్రభుత్వానికైనా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. వైసీపీ పాలనలో తనపై అక్రమ కేసు బనాయించి తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిని శిక్షించాలంటూ ఏబి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుపై మంగళగిరి కోర్టు స్పందించింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ ఫిర్యాదును విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకుంది. నిందితులైన 10 మందికి సమన్లు జారీ చేసింది. కోర్టు సమన్లు జారీ చేసిన నిందితుల జాబితాలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నారు. ఆయన గారు బంగారాన్ని అమితంగా ఇష్టపడే బంగారం మనిషి అని ఉద్యోగస్తులు చెవులు కొరుక్కుంటారు. ద గ్రేట్ ఆఫీసర్ గౌతమ్ సవాంగ్, ఆయన చరిత్ర చెప్పాలంటే ఇక్కడ సమయం సరిపోదు. జగన్ ఆటవిక పాలనలో డీజీపీగా వెలగబెట్టిన సవాంగం అన్న ఆగం అంతా ఇంత కాదయ్యా. నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అమరావతి పర్యటనలో జెడ్ కేటగిరీ పద్ధతిలో ఉన్న వ్యక్తిపై రాళ్లదాడి జరిగితే అది ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అని ప్రకటించిన జగన్ పాలేరు ఈ సవాంగం. డీజీపీ కుర్చీలో కూర్చుని డాక్టర్ సునీతతో తన తండ్రి హత్య కేసు నిందితులను అరెస్టు చేయటం జగన్ సార్కి ఇష్టం లేదు, మీరు మీ ప్రయత్నం విరమిస్తే మీకే మంచిది అని చెప్పిన మంచోడు ఈ సవాంగం. కమ్మ అధికారుల లిస్టు తెప్పించి రెడ్ క్లాత్ చూసిన ఆంబోతు మాదిరి రెచ్చిపోయిన అహంకారి, జగను మనసు దోసుకున్న మంచోడు ఈ సవాంగం అన్న. ఏపీ పోలీసుల వెల్ఫేర్ ఫండ్ నుంచి తెలంగాణలో విల్లాల కోసం వినియోగించిన వీరుడు ఈ సవాంగం. డీజీపీ నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్గా సవాంగం గ్రూప్ 1 అక్రమాలు కోకొలలు. కోర్టు రంగంలోకి దిగినా కూడా ఈ కేసులో సవాంగాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది $10 మిలియన్ ప్రశ్న. మరో నిందితుడు ఆర్పి ఠాకూర్. వైఎస్ వివేకానంద దారుణ హత్య 5 గంటలకు జరిగినట్లు నాటి ఇంటెలిజెన్స్ పసిగడితే 11 గంటల వరకు ఎస్పీ అక్కడికి చేరుకోలేదు. సాక్ష్యాలు తారుమారు చేస్తారని క్రైమ్ సీన్ క్లీన్ చేస్తారు, జాగ్రత్త, అనుమానితులను అదుపులోకి తీసుకుని విడివిడిగా విచారించండి అంటే అడుగు ముందుకు వేయని నాటి పోలీస్ బాస్ డీజీపీ ఆర్పి ఠాకూర్ అతి బలవంతం మీద, అది కూడా సీనియర్ అడ్వకేట్ పోసాని వెంకటేశ్వర్లు బలవంతం మీద ఒక్క అడుగు ముందుకు కదిలారు. ఎన్నికల అనంతరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్పి ఠాకూర్కు 2 కీలక స్థానాలు దక్కాయి. అందులో ఒకటి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆర్పి ఠాకూర్ ఆధార్ కార్డు ఆంధ్రాది కాదు. ఆయన ఇక్కడ కనీసం 10 ఓట్లు ప్రభావితం చేయలేరు. ఆయన కుటుంబ నివాసం హైదరాబాద్. పదవీ విరమణ చేసిన అధికారి కూటమి ప్రభుత్వం ఆయన్ని ప్రస్తుతం సలహాదారుగా నియమించుకుంది. ఏబి వెంకటేశ్వరరావు స్వయంగా ప్రభుత్వ పెద్దలను కలిసి జగన్ అక్రమాల భరతం పట్టే బాధ్యత నాకు అప్పచెప్పండి అని కోరితే కుదరదు పొమ్మన్నారని ఆయన ఒక ఇంటర్వ్యూలో ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు ఈ నియామకాల సరళి చూస్తే ఇది కూటమి ప్రభుత్వం కాదు, కుమ్మక్కు ప్రభుత్వం అని వాదించే వారికి ఏమని సమాధానం చెబుతుంది ప్రభుత్వం? మరో అధికారి ప్రస్తుతం సిఐడి విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యన్నార్ కొనసాగుతున్నారు. మరో నిందితుడు జగన్ సిఐడి విభాగం మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్. ఈయన గారి గురించి చెప్పాలంటే 10 ఎపిసోడ్స్ కావాలి. ప్రస్తుతం సస్పెండ్ అయి ఉన్నారు. ఈ నెలాఖరుకు రిటైర్డ్ అవుతారు. గత 2 సంవత్సరాల నుంచి మైకుల ముందు మత కుల రాజకీయాలు, ఏ కులాలు కలిస్తే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రి అవుతారు అని పదవుల పంపకాలపై బరి తెగించి ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. ఇక నాటి ఎంపీ త్రిబులార్పై కస్టోడియల్ టార్చర్ కేసులో ఇతను ప్రధాన నిందితుడు. కానీ నేటికి నో అరెస్ట్. అగ్రిగోల్డ్ అవకతవకలపై బ్యాంకు లావాదేవీల సాక్ష్యాధారాలు స్వయంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అందజేసినా కూడా నేటికి అరెస్టు లేకపోవటం, ఈ కేసులో న్యాయం నేటికి జరగకపోవటంపై రఘురామ పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రభుత్వ తీరుపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇది కూటమి ప్రభుత్వం కాదు, కొమ్మక్కు ప్రభుత్వాన్ని విమర్శించే వారి నోళ్ళు ఈ ప్రభుత్వం ఎలా మూయించగలుగుతుంది? రెడ్ బుక్ అంటే బుక్కు అట్ట ఎరుపు రంగు మాత్రమేనా? రెడ్ బుక్లో ఉండాల్సిన పేర్లు ఉన్నత స్థానాల్లో ఎలా కొనసాగుతున్నారు? మరో రిటైర్డ్ అధికారి ఆర్ విజయపాల్, ఇతను కూడా త్రిబుల్ కేసులో నిందితుడు. సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు తెలుగుదేశం కార్యకర్తలకు కరెంటు పెట్టి చిత్రహింసలకు గురి చేసిన జగన్ భక్తుడు ఇతడే. మరో నిందితుడు డీజీపీ కార్యాలయం మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సి గోవిందరాజన్. ఏసీబీ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ గురించి తెలుసుగా, లేడీస్ అంటే ఇతనికి బాగా రెస్పెక్ట్. అందులో భాగంగానే సినీ నటి జత్వానిని బెజవాడ తీసుకొచ్చారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కుంభకోణంలో సూత్రధారి. హాయ్లాండ్లో ఆటో డ్రైవర్ చేత గ్రూప్ 1 పేపర్స్ దిద్దించిన ఘనాపాటి మన పిఎస్ఆర్. మరో నిందితుడు ఏసీబీలో గతంలో అడిషనల్ ఎస్పీగా పనిచేసిన ఏ సాయికృష్ణ. మరో అధికారి త్రిబుల్ ఆర్ అంటే కొల్లి రఘురామరెడ్డి. డిపార్ట్మెంట్లో త్రిబుల్ ఆర్ అని పిలుచుకుంటారు. నాడు చంద్రబాబును అరెస్ట్ చేసిన సూపర్ కాప్ త్రిబుల్ ఆర్. జగన్ ప్రభుత్వంలో వివిధ అంశాలపై వేధింపుల కోసం ఏర్పాటైన ఒక ప్రత్యేక అధికారాలతో సినిమాల్లో చూపిస్తారు కదా, కథలో హీరో ఐపీఎస్ అధికారి ఏ శాఖ మీదకైనా వెళ్ళగలిగే అపరిమిత అధికారాలు కట్టబెట్టే లాంటి. అదేదో సినిమాలో కిల్ బిల్ పాండే దుమ్ము రేపుతాడు. జగన్ పాలనలో ఆ పాలన అనే సినిమాలో నిజమైన కిల్ బిల్ పాండే కొల్లి రఘురామరెడ్డి. సిట్టు పేరుతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఒకే ఒక్కడు పోకిరి సినిమాలో మహేష్ బాబు అంతటి వాడు. జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి చంద్రబాబును జైలుకు పంపి జగన్ గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్న కొల్లి ఎక్కడ? జస్ట్ సస్పెండ్. నాడు జగన్ ప్రభుత్వంలో సస్పెండ్ అయిన అధికారులు డీజీపీ ఆఫీస్కు విధిగా వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టాలి. ఆ రిజిస్టర్ను అప్పుడప్పుడు గౌతమ్ సవాంగ్ రూమ్లో పెట్టి చిరాకు పడేవాడు. సవాంగ్ కాలంలో అన్నీ తానే గౌతమ్ సవాంగ్కు అయ్యి సవాంగ్ నమ్మిన బంటు జోగి రమేష్కు అతి దగ్గరి బంధువు గున్న రాముడు అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యంత ప్రధానమైంది. ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వారి జీవితంలో ఒక్కసారైనా అక్కడ పనిచేయాలని కోరుకుంటారు. అతి పెద్ద వ్యాపార కూడలి కనకదుర్గ అమ్మవారి ప్రోటోకాల్. అదే విజయవాడ 1 టౌన్ సర్కిల్. ఆ గున్నరాముడు నేడు విజయవాడ 1 టౌన్ సిఐగా కొనసాగుతున్నారు. ఏబీ కేసులో మరో అప్పటి నిందితుడు జగన్ పిఆర్ఓ పూడి శ్రీహరి. ఇతడు వండిన వంటను సాక్షి పత్రిక పెంట చేసేది. వాళ్ళంతా కలిసి కుమ్మక్కయ్యారు. నిందితులంతా కలిసి నాపై క్రిమినల్ చర్యలు చేపట్టారు, అక్రమంగా నన్ను సస్పెండ్ చేశారు, ఒకరితో మరొకరు కుమ్మక్కై నకిలీ దస్త్రాలను సృష్టించారు, నన్ను తప్పుడు కేసులో ఇరికించాలనే కుట్రకు 2018లోనే బీజం పడిందని, ముందుగా నిర్దేశించుకున్న పథకం ప్రకారం భద్రతా పరికరాల కొనుగోళ్ల ఆర్డర్లు ఆకస్మికంగా 2018 డిసెంబర్లో రద్దు చేశారనే ఈ విషయాన్ని ఫైల్లో నమోదు చేయలేదని, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రభుత్వంలో అనుకూలమైన పోస్టింగులు పొందేందుకు ఆర్పి ఠాగూర్, రవిశంకర్ అయ్యన్నార్లు భద్రతా పరికరాల కొనుగోలు అంశాన్ని వాడుకున్నారని, పోస్టింగ్ ఇవ్వాలని, జీతభత్యాలు చెల్లించాలని కోరుతూ 2020లో పలుమార్లు వినతిపత్రాలు సమర్పిస్తే అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారిక దస్త్రాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, తర్వాత రవిశంకర్ అయ్యన్నార్, గోవిందరాజులతో గౌతమ్ సవాంగ్ కుమ్మక్కై పివి సునీల్ కుమార్ పేరిట ఉన్న ఫోర్జరీ ఎండార్స్మెంట్ ఆధారంగా నాటి సిఐడి అదనపు ఎస్పీ ఆర్ విజయపాల్ కల్పిత విచారణ ప్రారంభించారని, తప్పుడు నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారని, ఏసీబీలో కేసు నమోదు చేయించారని ఏబీ వెంకటేశ్వరరావు కోర్టుకు తెలియజేశారు. అప్పటి ఏసీపీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏసీబీ అదనపు ఎస్పీ ఎస్ సాయికృష్ణ పక్షపాతంతో విచారణ జరిపి తప్పుడు ఆధారాలు సృష్టించారని, ఏబీ ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే జగన్ సిపిఆర్ఓ శ్రీహరి మీడియాకు ఏబీపై తప్పుడు సమాచారాన్ని పంపించాడని, అంతిమంగా ఏబీపై నమోదు చేసిన
తప్పుడు కేసును హైకోర్టు కొట్టివేసిందని ఏబీ పేర్కొన్నారు. వ్యక్తిగత హోదాలో వీరందరూ అక్రమ చర్యలకు పాల్పడ్డారని, ఈ నేపథ్యంలో నిందితులను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి అవసరం లేదన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఆ 10 మంది నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. మరి ముందే కూటమి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదు? 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. వేర్ ఈజ్ రెడ్ బుక్? విజిల్ ధర్మం బాధితుల పక్షం. మా జర్నలిజం పరమావధి ప్రజా ప్రయోజనం. వ్యక్తిగత భజనలకు విజిల్ దూరం. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.